ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. యాస్ట్రోజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియచేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచాలకున్న అంశము మాస ఫలితాలు. అవి కూడా సూర్యగ్రహ గమనాన్ని అనుసరించి ఈ సూర్యగ్రహం అక్టోబర్ 18వ తారీఖు నుంచి నవంబర్ 16వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తూ ఉన్నది కాబట్టి, అంతేకాకుండా సూర్యగ్రహానికి తుల అనేటువంటిది నీచస్థానం అవుతోంది కాబట్టి, నీచస్థానంలోకి సూర్యభగవానుడు మారటం వలన ఈ 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఇతర గ్రహాల స్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, అనుకూల ఫలితాలు ఎవరికి, ప్రతికూల ఫలితాలు ఎవరికి, ఎటువంటి పరిష్కార మార్గాన్ని, పరిహార ప్రక్రియను ఆచరించాలి, ఎటువంటి దేవతా ఆరాధన చేయాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ మాస ఫలితాలు మనం తెలియజేస్తున్న సందర్భంలో సూర్యగమనాన్ని అంటే 18వ తారీఖు నుంచి ఆ మాస మధ్యలోకి అంటే నవంబర్ 16 వరకు ఇలా తెలియచేయడానికి ప్రధాన కారణము సూర్యగ్రహ గమనము. సూర్యగమనాన్నే ఎందుకు పరిగణలోకి తీసుకున్నాము అంటే, ఒక నెల రోజుల పాటు సూర్యగ్రహం ఒక రాశిలో సంచరిస్తూ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. ఈ నెల రోజుల పాటు సూర్యగ్రహం సంచరిస్తూ ఉన్నది కాబట్టి మాస ఫలితాలను సూర్యగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పటం, దినఫలాలను చంద్రగ్రహాన్ని అంటే రోజు ఫలితాలను చంద్రుణ్ణి దృష్టిలో ఉంచుకొని చెప్పటం సరైనటువంటిది. అంతేకాకుండా సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం అంటూ జ్యోతిష్యంలో కల్పించడం జరిగింది. ఆయన గ్రహరాజు, అంతేకాకుండా ప్రత్యక్ష దైవము, మనందరికీ కనిపించేటువంటి మహానుభావుడు. అలాగే మన సనాతన ధర్మంలో సూర్యగ్రహ ఆరాధన గురించి మనం ఆలోచించినట్లయితే, ప్రతి మానవుడు, ప్రతి జీవి కూడా ఉదయం నిద్రలేచిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కరించకుండా, సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వకుండా ఎటువంటి పనులు చేయకూడదు అనేటువంటిది కూడా శాస్త్రము. పశుపక్షాదులు సైతం సూర్య భగవానుడికి నమస్కరిస్తాయి అని శాస్త్రం చెప్తూ ఉన్నది. అందువలన సూర్యగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని మనం మాట్లాడుకుందాం. దాంతోపాటుగా జ్యోతిష్య శాస్త్రంలో తెలియజేసేటువంటి మరొక విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతాను. అదేమిటంటే, గోచారంలో కానివ్వండి, గ్రహచారంలో, వ్యక్తిగత జాతకంలో కానివ్వండి, గ్రహాల యొక్క అనుగ్రహము, అనుకూలత, ప్రతికూలత, శుభ ఫలితాలు, ఇబ్బందికర ఫలితాలు నిర్ణయించేటువంటి సందర్భంలో, ఉదాహరణకు మన జన్మ జాతక చక్రంలో రాహుగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే రాహుగ్రహ ఇబ్బంది వస్తుంది. అయితే ఇదే సందర్భంలో బుధగ్రహం బలంగా ఉన్నట్లయితే రాహుగ్రహం నుంచి వస్తున్నటువంటి సమస్యలను బుధగ్రహం రూపమాపుతుంది, అంటే రాకుండా చేస్తుంది బుధగ్రహం. పోనీ రాహుగ్రహము, బుధగ్రహము ఇద్దరు ఇబ్బందికరంగా ఉన్నారు, వీరిద్దరి నుంచి వచ్చేటువంటి సమస్యలను శని భగవానుడు రాకుండా చేస్తారు. అది కాదు, బుధగ్రహము, రాహుగ్రహము, శని భగవానుడు ఈ ముగ్గురు గ్రహాలు గనక ఇబ్బందికరంగా జాతకంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజగ్రహ అనుగ్రహంతో ఈ ముగ్గురు గ్రహాలను శాంతింపజేయవచ్చు. లేదంటే ఈ 3 గ్రహాలు బాగలేకున్నా అంగారకుడు బలంగా ఉన్నట్లయితే పర్వాలేదు ఆ జాతకానికి. అంటే లగ్న బలాబలాలను కూడా మరలా పరిశీలించాలి. ఈ ఒక్క కారణంతో చూడకూడదు. ఆ లగ్న బలం ఎలా ఉంది, లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎలా ఉన్నారు, కోణాధిపత్యం ఎవరికి, కేంద్రాధిపత్యం ఎవరికి, బాధక గ్రహం ఎవరు, రాజయోగ కారక గ్రహం ఎవరు, ఇలా అన్ని విషయాలు చూడాలి. అయితే బుధగ్రహము, రాహుగ్రహము, శని భగవానుడు, అంగారకుడు కూడా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే శుక్రగ్రహ అనుగ్రహంతో ఈ 4 గ్రహాలను సంతృప్తిపరచవచ్చు. అనుగ్రహాలు కూడా ఏమీ చేయని స్థితి. పోనీ బుధగ్రహము, రాహుగ్రహము, శని భగవానుడు, కుజుడు, శుక్రుడు కూడా ఇబ్బందికరంగా ఉంటే బృహస్పతి గ్రహం వీళ్ళందరి సమస్యలను రూపుమాపుతుంది. ఇక బుధుడు, శని భగవానుడు, రాహువు, కుజుడు, శుక్రుడు, గురువు అందరూ ఇబ్బందికరంగా ఉంటే చంద్రబలంతో వీటన్నిటినీ సాధించవచ్చు. అందుకే ఏదైనా కార్యం మనం తలపెట్టేటప్పుడు తారాబలాన్ని, చంద్రబలాన్ని ఖచ్చితంగా చూసుకొని మొదలు పెడుతూ ఉంటాం. అందువలన చంద్రబలం కూడా అంత గొప్పది. ఈ సూర్యచంద్రులు ఇద్దరు కూడా బింబగ్రహాలు, ప్రత్యక్ష దైవాలుగా మనం తెలియచేయవచ్చు. మనం పగటిపూట చేసేటువంటి తప్పులన్నింటినీ కూడా సూర్య భగవానుడు లెక్కిస్తారు. రాత్రి వేళలో చేసేటువంటి తప్పులన్నింటినీ చంద్రగ్రహం లెక్కించడం జరుగుతుంది. ఈ సూర్యచంద్రులు ఇద్దరూ కూడా అమ్మవారికి తటాకాలుగా ఉన్నారు అని చెప్పేసి శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కూడా వర్ణించడం జరుగుతుంది. అయితే ఇక బుధగ్రహము, రాహుగ్రహము, శని భగవానుడు, కుజుడు, శుక్రుడు, గురువు, చంద్రుడు కూడా ఇబ్బందికరంగా ఉంటే వీళ్ళందరి సమస్యలను సూర్య భగవానుడు రూపుమాపుతాడు అని చెప్పేసి శాస్త్రము. అందువలన మనం సూర్యగమనాన్ని దృష్టిలో ఉంచుకుందాం, సూర్యగమనాన్ని యొక్క మార్పును తెలుసుకుందాం. సూర్య భగవానుడు మనకి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఆయనకు అర్ఘ్యాన్ని ఇద్దాం.
ఆయనకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొందాం, నియమాలను పాటిద్దాం. ఇవన్నీ చేయటం వల్ల సూర్యగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఒక్క సూర్యగ్రహ అనుగ్రహంతో, ఈ గ్రహరాజు కాబట్టి ఈయన అనుగ్రహంతో అన్ని గ్రహాల అనుగ్రహం మనకు లభిస్తుంది. మన యొక్క మానవ జీవన గమనంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. మన కష్టానికి అదృష్టం కలిసి వస్తుంది. మనం పూర్తి స్థాయిలో లబ్ధి పొందవచ్చు. అందువలన సూర్యగ్రహాన్ని మాత్రమే ప్రధానంగా చేసుకొని ఫలితాలు చెప్తూ ఉన్నాం మన ఛానల్లో. అందుకే ఇలా నెలలో సగం రోజుల నుంచి మరొక నెలలో సగం రోజులు అంటే 18 నుంచి 16 వరకు, 15 నుంచి 16 వరకు ఇలా వస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 16 వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రథమంగా మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే, మేషంలో రాహుగ్రహము, మిథునంలో అంగారక గ్రహము, అది కూడా నవంబర్ 6 నుంచి ఆ కుజుడు వక్రించడం జరుగుతూ ఉన్నది. ఇక తులలో సూర్యభగవానుడు, అక్కడే శుక్రగ్రహము, కేతుగ్రహము, మకరంలో శని భగవానుడు, మీనంలో వక్ర బృహస్పతి గ్రహం. గ్రహాల యొక్క స్థితిగతి ఇలా ఉండగా ఈ మేషరాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే, ఈ తులలో ఉన్నటువంటి సూర్యభగవాను మిగతా గ్రహాల స్థితిని అనుసరించి చూస్తే కొంత ఇబ్బందికర ఫలితంగా మేషరాశి వారి ఫలితాలను తెలియచేయాలి. ప్రధానంగా కోపతాపాలు అధికమయ్యేటువంటి సందర్భాలు, అపోనెంట్స్ ఎక్కువ అవుతారు, పోటీ ఎక్కువ అయ్యేటువంటి సందర్భం గోచరిస్తున్నది. పబ్లిక్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతినేటువంటి ఆస్కారం ఉన్నది ఈ మేషరాశి వారికి. మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకుంటారు. మీ యొక్క వ్యాపార వాతావరణము లేదంటే వృత్తి విషయాల్లో ఇబ్బందులు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. నిరుద్యోగులకు అశుభవార్తలే ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారిలో శ్రమ అధికమవుతుంది. మీ పై అధికారుల నుండి ఇబ్బందులు తప్పవు. ఇక బుధగ్రహం చూసుకున్నట్లయితే తులారాశిలో కొన్ని రోజులు, వృశ్చికంలో కొన్ని రోజులు, అక్టోబర్ 26 వరకు తులా రాశిలో ఉండటము, తర్వాత నవంబర్ 13 నుంచి వృశ్చికంలో సంచారం బుధగ్రహము. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగానే సాగుతుంది మేషరాశి వారికి. విద్యా సంబంధిత విషయాలు కూడా ఇబ్బందులకే గురి చేస్తాయి. వివాహ సంబంధిత కార్యాచరణ కూడా లాభదాయకంగా లేదని చెప్పవచ్చు. దాంతోపాటుగా వివాహితుల మధ్య, పెండ్లి అయిన వారి మధ్య కూడా కొంత వాగ్వివాద సూచనలకు ఆస్కారం సూచిస్తూ ఉన్నది. ప్రేమలు కూడా విఫలమయ్యేటువంటి సందర్భాలు ఈ మేషరాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగాలు, భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే మీ వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. అవి కూడా అక్టోబర్ నెలలో అనుకూలంగా ఉన్నాయి. నవంబర్ 6 తర్వాత ఆ వ్యాపారాలు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇక కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే పర్వాలేదు, మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. ఇక శుభకార్య సంబంధిత విషయాలకే ధనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు కూడా మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇదొక మంచి విషయంగా తెలియచేయవచ్చు. మొత్తం మీద కొంత సహనం కోల్పోయేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మేషరాశి వారికి కొంత జాగ్రత్త వహించాలి. తక్కువగా మాట్లాడుతూ ఉండండి. దైవ గ్రహ అనుగ్రహం కోసం పాటుపడండి. కొంత యోగా వంటివి, మెడిటేషన్ వంటివి చేయటం ఈ మేషరాశి వారికి ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా అవసరం అని తెలియచేయవచ్చు. వీడియో చివరిలో తెలియచేసేటువంటి పరిష్కార ప్రక్రియను, డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి పరిహార మంత్రాలను జపించండి, శుభం చేకూరుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వ్యయంలో రాహుగ్రహము, ద్వితీయంలో అంగారక గ్రహము, ఇక షష్టమంలో సూర్యభగవానుడు, శుక్రగ్రహము, కేతుగ్రహము. కొన్ని రోజుల పాటు షష్టమంలో బుధగ్రహము, తర్వాత సప్తమంలో సంచారము బుధగ్రహము. ఇక నవమ భాగ్యస్థానంలో శని భగవానుడు, ఏకాదశంలో వక్ర బృహస్పతి. ఈ గ్రహస్థితి ఇలా ఉండగా వృషభ రాశి వారికి కొంత అనుకూల సమయంగా తెలియచేయవచ్చు, పర్వాలేదని చెప్పవచ్చు. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కొంత అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి. మీ ప్రయత్నం కలిసి వస్తుంది, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, లాభదాయకంగా ఉంటుంది. అయితే సమాజంలో పెద్ద వ్యక్తుల సహాయము లేదంటే ఒక వెల్విషర్ మీకు ఖచ్చితంగా అవసరమవుతారు ఈ ఉద్యోగ విషయాల్లో అని తెలియచేయవచ్చు ఈ వృషభ రాశి వారికి. మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు కొంత గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి వృషభ రాశి వారు. తక్కువగా మాట్లాడుతూ ఉండటం మంచిది అని తెలియచేయవచ్చు. సలహా ఇచ్చే ప్రయత్నం కూడా తగదు ఈ వృషభ రాశి వారికి ఈ నెల రోజుల్లో. ఇక కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే పర్వాలేదు, మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత కార్యాచరణ అక్టోబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ నెలాఖరు నుంచి కొంత ఇబ్బందులు మొదలవుతాయి మెల్లిగా. నవంబర్లో వ్యాపారాలన్నీ కొంత ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారమే గోచరిస్తున్నది. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ కూడా అక్టోబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి. నవంబర్లో ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు, వివాహితుల మధ్య చిన్నపాటి వాగ్వివాద సూచనలు అక్టోబర్లో కలిగేటువంటి సందర్భం ఉన్నది. ఆ పరంగా జాగ్రత్త వహించాలి. శ్రమ అధికమవుతుంది, తప్పదు.
దైవ దర్శనాలు ఉంటాయి, దైవ దర్శనం చేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునేటువంటి సందర్భం ఈ వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. రావాల్సిన ధనం నిదానంగా చేతికి అందుతుంది. పూర్తి స్థాయిలో త్వరగా ధనం చేతికి అందేటువంటి ఆస్కారం ఏమి వృషభ రాశి వారికి కనిపించటం లేదు. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త వహించడం మంచిది ఈ యొక్క వృషభ రాశి వారు. అది కూడా ఆదివారం, మంగళవారం, శనివారం రోజుల్లో కొంత జాగ్రత్త వహించి ప్రయాణం చేయడం సర్వదా శ్రేయోదాయకంగా చెప్పవచ్చు. సూర్యగ్రహ మార్పు ఈ వృషభ రాశి వారికి బాగున్నప్పటికీ కూడా ఇతర గ్రహాల స్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి పరిష్కార మార్గాన్ని మీరు కూడా ఆచరించి లబ్ధి పొందండి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారి ఫలితాలు చూసినట్లయితే మీ రాశిలో అంగారగ్రహము, మీ పంచమంలో సూర్యభగవానుడు, కేతుగ్రహము, శుక్రగ్రహము, మీ యొక్క పంచమ షష్టమ స్థానాల్లో బుధగ్రహ సంచారము, అష్టమ స్థానంలో శని భగవానుడు, దశమ స్థానంలో ఆ యొక్క వక్ర బృహస్పతి, ఏకాదశంలో రాహుగ్రహము. ఈ మిథున రాశి వారి ఫలితాలు చూసినట్లయితే కొంత ఇబ్బందికరంగా గోచరిస్తున్నాయి. ప్రధానంగా మానసిక ఆందోళన అధికమవుతుంది. నిర్ణయం తీసుకోలేని సందర్భాలు, వ్యాపారాల్లో నష్టం వచ్చేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి. స్వయంకృతాపరాధమే అధికంగా ఉండేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి. అంటే మీ నిర్ణయాల వల్లే మీరు ఇబ్బంది పడేటువంటి సందర్భం అని తెలియచేయవచ్చు. ఉదర సంబంధిత అనారోగ్య బాధకు కూడా ఈ మిథున రాశి వారికి ఆస్కారం అధికంగా సూచిస్తున్నది. ఈ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది. ఉదర సంబంధిత బాధ, వేళకు భోజనం చేయలేని స్థితి అని కూడా చెప్పవచ్చు. భోజన సమయాల్లో, ఆహార సమయాల్లో మార్పులు కూడా వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. పని ఒత్తిడి వల్ల అనుకోండి, ఏదైనా మార్పులు వచ్చేటువంటి సందర్భం. మిత్రులు శత్రువుల్లా ప్రవర్తించేటువంటి సందర్భం అధికంగా గోచరిస్తున్నది ఈ మిథున రాశి వారికి. మీరు ఎదుటివారికి సహాయం చేయాలి అనుకున్నా మీరేదో సొంత లాభం కోసం సహాయం చేస్తున్నారు అనేటువంటి భావనలు వచ్చేటువంటి సందర్భం ఉన్నది. పోనీ మీరు ఏదైనా సహాయం ఆశించినా మీ మిత్రులు సహాయం చేయకుండా చివరి క్షణంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. కోపతాపాలను అధికంగా ప్రదర్శించేటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ యొక్క ఆఫీస్ వాతావరణము లేదంటే వ్యాపార స్థలాల్లో మీరు గట్టిగా మాట్లాడేసి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు అధికంగా గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల మధ్య కూడా కొంత వాగ్వివాద సూచనలకు ఆస్కారం అధికంగా సూచిస్తున్నది. జాగ్రత్త అవసరం. ఇక అక్టోబర్ నెలలో వ్యాపారాలు మరీ కొంత ఇబ్బందికరంగా సాగినప్పటికీ నవంబర్లో కొంత పర్వాలేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో లబ్ధి పొందకపోయినప్పటికీ నవంబర్ నెలలో కొంత వ్యాపారాల్లో వెసులుబాటు, అనుకూలత వచ్చేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. ఇక అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంత ఇబ్బందికి గురి చేస్తారు. అనారోగ్య స్థితి, నిర్ణయం తీసుకోలేని సందర్భాలు, నిస్సత్తువ, నీరసము, మనశ్చాంచల్యము, విద్యా సంబంధిత విషయాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. విద్యార్థులకు నూతన విషయ పరిజ్ఞానానికి అంత ఆస్కారం ఏమీ గోచరించడం లేదు. దాంతోపాటుగా పోటీ అధికమయ్యేటువంటి సందర్భాలు, ఏకాగ్రత లోపం అధికంగా ఉంటుంది. జాగ్రత్త వహించాలి. దైవ దర్శనాలు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనం మాత్రం ఈ మిథున రాశి వారికి ఈ నెల రోజుల్లో ఉండేటువంటి ఆస్కారం అధికంగా సూచిస్తూ ఉన్నది. మొత్తం మీద మిథున రాశి వారు వీడియో చివరిలో తెలియజేసేటువంటి పరిష్కార మార్గాన్ని, డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి పరిష్కార మంత్రాలను చదివి మీ కార్యకలాపాలను ప్రారంభించడం వలన దైవ గ్రహ అనుగ్రహం లభిస్తుంది, శుభం చేకూరుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మీ వ్యయంలో 12వ స్థానంలో అంగారక గ్రహము, మీ యొక్క చతుర్థ స్థానంలో సూర్యభగవానుడు, శుక్రుడు, కేతుగ్రహము, చతుర్థంలో కొన్ని రోజుల పాటు బుధగ్రహము, తర్వాత పంచమంలో బుధగ్రహము, మీ యొక్క సప్తమ స్థానంలో శని భగవానుడు, భాగ్యస్థానంలో వక్ర బృహస్పతి, దశమ స్థానంలో రాహుగ్రహం ఉంటూ ఉన్నది. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇబ్బందికర పరిణామాలే సూచిస్తూ ఉన్నాయి. అనారోగ్య స్థితి అని చెప్పవచ్చు, అనవసర ప్రయాణాలు అని చెప్పవచ్చు, నిర్ణయం తీసుకోలేని సందర్భాలు, పెట్టుబడుల్లో చాలా జాగ్రత్త వహించి పెట్టుబడులు పెట్టాల్సిన సందర్భం ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఆస్తి సంబంధిత వివాదాలు ఎక్కువయ్యేటువంటి సందర్భం. ఈ నెల రోజుల్లో ఆస్తి సంబంధిత పంపకాల విషయాల గురించి మీరు ప్రస్తావించుకోకపోవటం, దాని గురించి మాట్లాడకపోవటం చాలా మంచిది. న్యాయస్థాన సంబంధిత విషయాలు కూడా ఇబ్బందికే గురి చేస్తాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. జాగ్రత్తగా ఉండండి. ఈ నెల రోజుల పాటు వాటి ప్రస్తావన తీసుకురాకండి, అటువైపుగా ప్రయత్నం చేయకండి. ఇంటి నుంచి దూర ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అనవసర ప్రయాణము. ప్రయాణాల్లో కూడా జాగ్రత్త వహించాలి. మంగళ, శని, ఆదివారాల్లో ప్రయాణంతో చాలా జాగ్రత్త అవసరం. పనులేందు నిదానం అధికంగా ఉంటుంది. ఏ పని ముందుకు సాగని స్థితి అని చెప్పవచ్చు ఈ కర్కాటక రాశి వారికి. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి రాని సందర్భాలే గోచరిస్తూ ఉన్నాయి. అక్టోబర్ నెలలో కొంత వ్యాపారాలు సరిగా సాగినప్పటికీ నవంబర్లో వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే సాగేటువంటి భయము. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగాలు, భూ వ్యాపారాల వారికి సమస్యలు తప్పవు.
ఇబ్బందులు అలానే కొనసాగేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. ఇక ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భమే అధికంగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. దంత సంబంధిత అనారోగ్య సమస్యలు లేదంటే వాయు సంబంధిత అనారోగ్య బాధకు ఆస్కారం అధికంగా ఉంటుంది. వాయు సంబంధిత అంటే గ్యాస్ ట్రబుల్ వంటివి ఇబ్బంది పెట్టేటువంటి కాలేయ సంబంధిత వ్యాధులకు ఆస్కారం ఉంటుంది. నెల రోజుల్లో కొంత జాగ్రత్త వహించాలి. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు కూడా కలిసిరాని స్థితి అని చెప్పవచ్చు. ప్రేమలు కూడా విఫలమయ్యేటువంటి సందర్భాలు, వివాహితుల మధ్య కూడా మాట పట్టింపులకే ఆస్కారం అధికంగా సూచిస్తూ ఉన్నది. దైవ దర్శనాలు ఉంటాయి, పుణ్యక్షేత్ర దర్శనం ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇది ఒక శుభ విషయంగా తెలియజేయవచ్చు కర్కాటక రాశి వారికి. వీడియో చివరిలో తెలియజేసేటువంటి పరిష్కార మార్గాన్ని, డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి పరిహార మంత్రాలను చదివి మీ కార్యకలాపాలను ప్రారంభించండి, శుభం చేకూరుతుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి మీ తృతీయ స్థానంలో సూర్యభగవానుడు, కేతుగ్రహము, శుక్రగ్రహము, తృతీయంలో కొన్ని రోజుల పాటు బుధగ్రహము, తర్వాత చతుర్థంలో బుధగ్రహము, మీ యొక్క షష్టమంలో శని భగవానుడు, మీ యొక్క అష్టమ స్థానంలో వక్ర బృహస్పతి, భాగ్యస్థానంలో రాహుగ్రహము, మీ యొక్క ఏకాదశంలో అంగారగ్రహము. అయితే ఈ సూర్యగ్రహం మార్పు తులారాశిలో ఉండటం మీ రాశికి పర్వాలేదని చెప్పవచ్చు. సింహరాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తాయి. అయితే సందిగ్ధ వాతావరణం నెలకొంటుంది. అన్ని పనులు సరిగా సాగుతున్నట్టు కనపడినప్పటికీ ఏదో తెలియని చిన్న వెలితి మాత్రం ఉండేటువంటి ఆస్కారం ఈ సింహరాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. అయితే వ్యాపార సంబంధిత కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది. అది కూడా నవంబర్ నెలలో మరింత అనుకూలంగా ఉండేటువంటి వైనము. అక్టోబర్లో అంతంత మాత్రంగా సాగిన వ్యాపారం నవంబర్ నెలలో బాగుండేటువంటి వైనం గోచరిస్తున్నది. అంటే మీ రాశ్యాధిపతే నీచ స్థానంలో ఉన్నారు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి వైనము. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ పర్వాలేదని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా శుభ పరిణామమే ఉంటుంది. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఈ సింహరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. మీ రాశ్యాధిపతే నీచబడుతున్నారు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు. అయితే నూతన పెట్టుబడులకు మాత్రం అంత అనుకూల సమయం కాదని చెప్పవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. విద్యా సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులందరికీ శుభ పరిణామమే గోచరిస్తుంది. కళారంగాల వారికి కూడా శుభ పరిణామాలు ఉంటాయి. ఈ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా శుభ వాతావరణం ఉంటుంది. ధనం చేతికి అందుతుంది అవసరానికి. రియల్ ఎస్టేట్ రంగాల వారందరికీ కూడా వ్యాపారాలు సజావుగా సాగుతాయని చెప్పవచ్చు. అయితే ఈ సింహరాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో తెలియని ఒక వెలితి బాధ మాత్రం ఈ నెల రోజుల్లో ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం సూచిస్తున్నది. మానసిక అశాంతత మాత్రం కోల్పోతారు. ధనం వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, కానీ మానసిక అశాంతత మాత్రం ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు, చిన్న విషయానికి కూడా అధికంగా అధైర్యపడేటువంటి సందర్భం ఉంటూ ఉన్నది. ఈ సింహరాశి వారికి జాగ్రత్త వహించాలి. డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి పరిష్కార మంత్రాలను ఆచరించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. తెలియచేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మీ ద్వితీయ స్థానంలో సూర్యభగవానుడు, శుక్రగ్రహము, కేతుగ్రహము, ద్వితీయంలో కొన్ని రోజుల పాటు బుధగ్రహ సంచారము, తర్వాత తృతీయంలో సంచారము, పంచమంలో శని భగవానుడు, సప్తమ స్థానంలో బృహస్పతి వక్రించి అష్టమంలో రాహుగ్రహము, ఇక దశమ స్థానంలో అంగారగ్రహ సంచారం ఉంటూ ఉన్నది. అయితే ఈ కన్యారాశి వారికి కొంత ఇబ్బందికర పరిణామాలే సూచిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకుంటారు. మానసిక ఆందోళన అధికమవుతుంది. ధనానికై మీరు ఇబ్బంది పడాల్సిన సందర్భాలు ఈ నెల రోజుల్లో సూచిస్తూ ఉన్నాయి. అవసరానికి ధనం చేతికి అందక బాధపడాల్సిన సందర్భం ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క కన్యారాశి వారికి రావాల్సిన ధనం కూడా చేతికి అందని స్థితి. మీరు ఇవ్వాల్సిన వారు మాత్రం మిమ్మల్ని గట్టిగా అడిగి ధనం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ మీకు మాత్రం చేతికి ధనం అందేటువంటి ఆస్కారం ఏమీ కనిపించడం లేదు. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది, ప్రయత్నం కలిసి వస్తుంది. విద్యా సంబంధిత విషయాలు పర్వాలేదు, అది కూడా అక్టోబర్ నెలలో అనుకూలంగా ఉంటాయి. నవంబర్ నెలలో కొంత విద్యార్థులకు ఇబ్బందికర పరిణామాలు. వ్యాపార సంబంధిత విషయాలు అక్టోబర్లో చాలా అనుకూలంగా ఉంటాయి, నవంబర్లో కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఏది ఏమైనప్పటికీ ధన విషయాల్లో మాత్రం ఇబ్బంది తప్పవు. వ్యాపారస్తులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, ఎవరికైనా సరే వ్యాపారం సరిగా సాగినా ధన విషయాలు మాత్రం కొంత ఇబ్బందికరంగానే నడిచేటువంటి వైనము. రియల్ ఎస్టేట్ రంగాలు, భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం పర్వాలేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో కాకపోయినా మిశ్రమంగా సాగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఏమీ ఈ కన్యారాశి వారికి గోచరించడం లేదు. అయితే మరొక పెద్ద సమస్య ఏమిటంటే మీరు చాలా గొప్పగా ఆనందంగా ఉన్నట్టుగా మీ చుట్టూ ఉండేటువంటి వారు, మీ సహచరులు కానివ్వండి, బంధుమిత్రులు ఊహించుకొని మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టేటువంటి మాటలు వినాల్సిన సందర్భాలు అధికంగా ఉంటాయి. కొంత దృష్టి దోషానికి మీరు గురి అయ్యేటువంటి సందర్భం అధికంగా గోచరిస్తూ ఉన్నది. వాస్తవానికి మీరు ఇబ్బంది పడుతున్నప్పటికీ వారు మాత్రం మీరు ఆనందంగా ఉన్నారు,
నీకేమీ నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు అనేటువంటి మాటలు వినాల్సిన సందర్భాలు ఉంటాయి. మీరు దానిని చాలా చక్కగా స్వీకరించండి. సహనంతో వాళ్ళు చెప్పిన మాటలకు నవ్వి ఊరుకోండి తప్పితే ఎటువంటి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకండి. అదే మనకు శ్రీరామ రక్ష అనేటువంటి భావనలో ఉండండి. దృష్టి దోషానికి గురవుతారు, తప్పదు. మిమ్మల్ని చూసి అసూయపడేటువంటి వారి సంఖ్య అధికమవుతుంది ఈ నెల రోజుల్లో, తప్పదు. కొంత అహంభావం వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి మీకు. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. క్రమశిక్షణారహితంగా ప్రవర్తించాలి. ఏమవుతుందిలే, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు కదా, ఇలా చేస్తే ఏమవుతుంది అనేటువంటి భావన, అటువంటి వైఖరి మీకు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రధానంగా విద్యార్థులు, పెద్దవాళ్ళు కూడా. ట్రాఫిక్ రూల్స్ వంటివి పాటించక ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సిన సందర్భాలు అనుకోవచ్చు. దూర ప్రాంతాల నుంచి ఒక ఇబ్బందికర వార్త వినపడుతుంది, ఇబ్బంది పెడుతుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొంత సంతాన మూలక సమస్యలకు ఆస్కారం సూచిస్తున్నది. గతంలో భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ సర్దుమణుగుతాయని చెప్పవచ్చు. ప్రేమలు మళ్ళా సఫలమయ్యేటువంటి సందర్భాలు, సఫలం అంటే బాగుంటుందని చెప్పవచ్చు, ప్రేమలు ఫలించేటువంటి సందర్భం అని చెప్పవచ్చు. పార్ట్నర్స్ మధ్య ఏదన్నా విభేదాలు వచ్చినప్పటికీ అవి మళ్ళీ సర్దుమణిగేటువంటి సందర్భం ఈ కన్యారాశి ప్రేమికులకు గోచరిస్తూ ఉన్నది. ఈ భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య కూడా అనుకోవచ్చు, లేదంటే భార్యాభర్తల మధ్య కూడా అనుకోవచ్చు. వాగ్వివాదాలన్నీ సర్దుమణిగేటువంటి సందర్భం ఈ కన్యారాశి వారికి ఈ నెల రోజుల్లో ఉంటుంది అని తెలియచేయవచ్చు. అయితే మొత్తం మీద కొంత సూర్యగ్రహ మార్పు తులలో ఉండటం ఇబ్బందికరంగానే గోచరిస్తున్నది కాబట్టి వీడియో చివరిలో పరిష్కార ప్రక్రియను, డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి పరిహార మంత్రాన్ని ఆచరించండి, శుభం చేకూరుతుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారి ఫలితాలు చూసినట్లయితే మీ రాశిలో సూర్యగ్రహ మార్పు, మీ రాశిలోకే సూర్యగ్రహం వస్తున్నది. దాంతోపాటుగా మీ రాశిలో శుక్రగ్రహము, కేతుగ్రహము, చతుర్థంలో శని భగవానుడు, షష్టమంలో వక్ర బృహస్పతి, సప్తమంలో రాహుగ్రహము, భాగ్యస్థానంలో అంగారగ్రహము, మీ రాశిలో కొన్ని రోజుల పాటు బుధగ్రహము, ఆ తర్వాత మీ ద్వితీయంలోకి వృశ్చికంలోకి బుధగ్రహ సంచారం ఉంటూ ఉన్నది. అయితే ఈ సూర్యగ్రహ మార్పు తులారాశి వారికి ఇబ్బందులు పడివేస్తుంది. నిర్ణయం తీసుకోలేని సందర్భాలు ఉంటాయి. పనులేందో ఆటంకం ఉంటుంది. ఏ పని ముందుకు సాగని స్థితి అని తెలియచేయవచ్చు. ధన సంబంధిత విషయాలతో ఇబ్బంది పడాల్సిన సందర్భాలు కూడా ఈ తులారాశి వారికి ఈ వారంలో, ఈ నెల రోజుల్లో గోచరిస్తూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. స్వయంకృతాపరాధం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహితుల మధ్య కూడా వివాదాలకు ఆస్కారం అధికంగా సూచిస్తున్నది. జాగ్రత్త వహించండి. ప్రేమలు కూడా విఫలమయ్యేటువంటి సందర్భం ఉంటుంది తులారాశి వారికి. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే నవంబర్ నెలలో పర్వాలేదు వ్యాపారాలు, అక్టోబర్లో మాత్రం చాలా ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సందర్భం ఉంటుంది వ్యాపారస్తులకు. మానసిక అశాంతత తప్పదు. నిర్ణయం తీసుకోలేని సందర్భాలు. జాగ్రత్త వహించి పెట్టుబడులు పెట్టాలి. ఈ యొక్క తులారాశి వారందరూ కూడా రాంగ్ ఇన్వెస్ట్మెంట్కి ఆస్కారం అధికంగా సూచిస్తున్నది. మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మాత్రం ఇది శుభ సమయంగా తెలియచేయవచ్చు. ఈ యొక్క తులారాశి వారికి కొనుగోలు విషయాలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అమ్మకానికి మాత్రం బాగుంటుందని చెప్పవచ్చు. లోన్స్ వంటివి గ్రహించాలి అనుకున్న శుభపరిణామమే ఈ తులారాశి వారికి ఈ నెల రోజుల్లో లోన్స్ వంటివి గ్రహించవచ్చు అని చెప్పవచ్చు. ఆస్తి సంబంధిత వివాద పరిష్కారానికి కూడా పర్వాలేదని చెప్పవచ్చు ఈ సమయము. ఆస్తి సంబంధిత వివాదాలు ఏవైనా ఉన్నట్లయితే పరిష్కార మార్గానికి మీరు మాట్లాడుకోవచ్చు. శుభ సమయంగా తెలియచేయవచ్చు. బాగుంటుంది. ఆ సమస్య ఇంతటితో వీడిపోతుంది, తెగిపోతుంది అని చెప్పవచ్చు. ఆ సమస్య క్లియర్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. యుద్ధం జరిగినా శాంతి చేకూరుతుంది. ఏకాగ్రత లోపం అధికమవుతుంది. విద్యార్థులకు పోటీ అధికంగా ఉన్నది. అధికంగా కష్టపడాల్సిన సందర్భం విద్యార్థుల విషయాల్లో తులారాశి వారు. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావని చెప్పవచ్చు. కళారంగాల వారికి అవకాశాలు చేజారిపోయేటువంటి సందర్భం బాగలేదని చెప్పవచ్చు. కళారంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కొంత అవకాశాలు కోల్పోయేటువంటి సందర్భమే గోచరిస్తున్నది ఈ తులారాశి వారికి. అయితే వీడియో చివరిలో తెలియచేసేటువంటి పరిష్కార ప్రక్రియను, డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి పరిహార మంత్రాలను ఖచ్చితంగా ఆచరించండి. శుభం చేకూరుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మీ తృతీయంలో శని భగవానుడు, పంచమంలో వక్ర బృహస్పతి, షష్టమంలో రాహుగ్రహము, మీ యొక్క వ్యయంలో కేతుగ్రహము, సూర్యభగవానుడు, శుక్రగ్రహము, మీ యొక్క అష్టమ స్థానంలో అంగారగ్రహ సంచారము, మీ వ్యయస్థానంలో కొన్ని రోజుల పాటు బుధగ్రహము సంచారము, ఆ తర్వాత మీ రాశిలోకి బుధగ్రహం మారుతూ ఉన్నది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇబ్బందికర పరిణామాలే ఉన్నాయి. ఈ సూర్యగ్రహ మార్పు వలన అనవసర ఖర్చులుంటాయి. అవసరానికి ధనం చేతికి అందని స్థితి, అనారోగ్య స్థితి అని కూడా చెప్పవచ్చు. అనవసర దూర ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. విదేశీయాన ప్రయత్నాలు మాత్రం పర్వాలేదు, అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సమస్యలు తప్పవు, అధికమవుతాయి. ఇంకా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ఏదో ఒక రకంగా ఉద్యోగంలో సమస్యలు అధికంగా తలెత్తేటువంటి సందర్భమే గోచరిస్తున్నది.
విద్యా సంబంధిత విషయాలు కూడా అంతంత మాత్రంగా సాగుతాయి. కొంత విద్యార్థులకు అహంభావం కలిగేటువంటి సందర్భము, మాకు అన్నీ వచ్చు, మాకు అన్నీ తెలుసు, నేను చక్కగా ఎగ్జామ్ రాయగలను అనేటువంటి ఒక ధీమా, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి జాగ్రత్త వహించండి. ధీమా ఉండొచ్చు, ధైర్యం ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది విద్యార్థుల విషయాల్లో, వృశ్చిక రాశి వారిలో. అయితే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఈ తోబుట్టుల మధ్య ఏవైతే వాగ్ వివాదాలు గతంలో ఉన్నాయో అవన్నీ సర్దుమణిగేటువంటి సందర్భం ఉన్నది. ఒక మంచి విషయంగా తెలియచేయవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. మంగళ, ఆది, శనివారాల్లో కొంత జాగ్రత్త వహించి ప్రయాణం చేయాలి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇబ్బందులు సూచిస్తూ ఉన్నాయి. ఔషధ సేవనం, వైద్యుని సలహా, దర్శనం అవసరమవుతుంది ఈ నెల రోజుల్లో ఈ వృశ్చిక రాశి వారికి. వ్యాపార సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే అంతంత మాత్రంగానే సాగుతాయి. దాంతోపాటుగా ఏ పని ముందుకు సాగని స్థితి అధికంగా ఉన్నది. వ్యాపారాల్లో లాభం రాయకపోయినప్పటికీ పర్వాలేదు, కానీ నష్టం వస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిణామాలు కొంత సూచిస్తూ ఉన్నాయి. ఈ అక్టోబర్ నెలలో జాగ్రత్త వహించి వ్యాపారాలు చేయండి. లెక్కల్లో తారుమారు కాకుండా జాగ్రత్త వహించండి. మోసపోయేటువంటి ఆస్కారం కూడా సూచిస్తూ ఉన్నది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో కూడా ధన విషయాల్లో పొరపాట్లు జరిగేటువంటి సందర్భం ఉంటుంది, జాగ్రత్త వహించాలి. వివాహ సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు కూడా కలిసిరాని స్థితి అని చెప్పవచ్చు. శారీరక మానసిక సౌఖ్యాలకు మాత్రం కొదవలేదు, బాగుంటుంది. అయితే వీడియో చివరిలో తెలియజేసేటువంటి పరిష్కార ప్రక్రియను, డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి పరిహార మంత్రాలను ఖచ్చితంగా మీరు జపించాలి. ఒక 10 నిమిషాల పాటు కేటాయించండి రోజులో. ఉదయాన్నే సరిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మీ కష్టానికి అదృష్టం కలిసి వచ్చి మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందవచ్చు. నేను తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి మీ ద్వితీయ స్థానంలో శని భగవానుడు, చతుర్థంలో వక్ర బృహస్పతి, పంచమంలో రాహువు, సప్తమంలో అంగారక గ్రహము, ఏకాదశంలో సూర్య భగవానుడు, శుక్రగ్రహము, కేతుగ్రహము. కొన్ని రోజుల పాటు ఏకాదశంలో బుధగ్రహము, తర్వాత వ్యయస్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా పర్వాలేదు, మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి సందర్భమే గోచరిస్తున్నది. అయితే కోపతాపాలు అధికమవుతాయి, అధికంగా మాట్లాడి ఇబ్బంది తెచ్చుకుంటారు. మధ్యవర్తిత్వం ఈ సమయంలో తగదు. ఈ ధనుసు రాశి వారికి మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మధ్యవర్తిత్వం పనికిరాదు. ధన మూలక ఇబ్బందులకు ఆస్కారం ఉంటుంది. అంటే మీ దగ్గర ధనం ఉంటుంది, అవసరానికి అందుతుంది, బాగున్నప్పటికీ ఈ సమయంలో మీరు గనక ధనాన్ని ఎవరికైనా ఇచ్చినట్లయితే అవి తిరిగి వచ్చేటువంటి సందర్భం లేదు. ఎవరికి ఇవ్వకపోవడం మంచిది. ఈ నెల రోజుల పాటు ఈ యొక్క ధనుసు రాశి వారు కుటుంబ సంబంధిత విషయాల్లో కొంత చికాకులు ఉంటాయి. కుటుంబంలో వాగ్ వివాదాలకు ఆస్కారం సూచిస్తున్నది. వివాహితుల మధ్య కూడా కొంత ఇబ్బందులకు ఆస్కారం ఉంటూ ఉన్నది. జాగ్రత్త వహించండి. కళారంగాల వారికి శుభ పరిణామాలు, మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగాలు, భూ వ్యాపారాల వారికి సమస్యలు తప్పవు. మీ వ్యాపారాలు ఏమీ సరిగా సాగేటువంటి ఆస్కారం లేదు. విద్యా సంబంధిత విషయాలు పర్వాలేదని చెప్పవచ్చు. విద్యార్థులకు శుభ పరిణామమే ఉంటుంది. అక్టోబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది. నవంబర్లో కొంత ఇబ్బందులు ఉంటాయి. ఇంటి నుంచి దూర ప్రయాణానికి బాగుంటుంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. విదేశీయాన ప్రయత్నం కోసం చూసేటువంటి వారందరికీ శుభ పరిణామము ధనుసు రాశి వారికి బాగున్నది. సూర్యగ్రహ అనుగ్రహం మీకు ఉన్నప్పటికీ మిగతా గ్రహాల స్థితి మిగతా గ్రహస్థితి కొంత చిన్నపాటి ఇబ్బందులు కలగజేసేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి మంత్రాన్ని చదవండి, శుభం చేకూరుతుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి మీ రాశిలో శని భగవానుడు, తృతీయంలో వక్ర బృహస్పతి, చతుర్థంలో రాహుగ్రహము, షష్టమంలో అంగారగ్రహము, దశమ స్థానంలో శుక్రగ్రహము, కేతుగ్రహము, సూర్యభగవానుడు తులలో. ఇక కొన్ని రోజుల పాటు దశమంలో బుధగ్రహము, తర్వాత ఏకాదశంలో స్థితి ఉంటూ ఉన్నది. అయితే ఈ యొక్క మకర రాశి వారికి శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. సమయం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రమోషన్స్కు ఆస్కారం ఉంటూ ఉన్నది. అయితే అన్ని పనులు చాలా నిదానంగా జరుగుతాయి, పర్వాలేదు. అయినా చివరికి విజయం సాధిస్తారు మకర రాశి వారు. తోబుట్టువుల మధ్య ఉన్నటువంటి వాగ్వివాదాలన్నీ కూడా సర్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాలు, భూ వ్యాపారాల వారికి శుభ పరిణామాలు. మీ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. లాభాల్లో ముగిసేటువంటి ఆస్కారం ఉంటుంది. మామూలు వ్యాపారస్తులకు కూడా శుభ పరిణామమే. వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. అక్టోబర్లో కొంత చిన్నపాటి విసుగుగా ఉన్నప్పటికీ నవంబర్ నెలలో వ్యాపారాలు చక్కగా బాగుండేటువంటి వైనం గోచరిస్తూ ఉంది. కళారంగాల వారికి కూడా శుభ పరిణామాలే. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే
అవి కూడా అనుకూలంగానే ఉన్నాయి. మీ ప్రయత్నం కలిసి వస్తుంది. విద్యార్థులందరూ కూడా లబ్ధి పొందుతారు. విజయం సాధించేటువంటి ఆస్కారం ఉంటుంది. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారని చెప్పవచ్చు. కొంత పనులేని నిదానం ఉంటుంది తప్పితే ఈ మకర రాశి వారికి శుభ పరిణామాలే గోచరిస్తున్నాయి. అయితే కొంత కమ్యూనికేషన్ విషయాల్లో ఇబ్బంది వచ్చేటువంటి సందర్భం ఉన్నది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అంటే మీరు తెలియజేసేటువంటి విషయాల్లో మార్పుగా వారికి అర్థమయ్యేటువంటి సందర్భము, మీరు మంచిగా చెప్తే వారికి చెడుగా అర్థమయ్యేటువంటి సందర్భాలు ఉండొచ్చు. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహించాలి మకర రాశి వారు. అది మినహా అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు ఈ మకర రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మీ వ్యయస్థానంలో శని భగవానుడు, ద్వితీయంలో బృహస్పతి వక్రించి, తృతీయంలో రాహుగ్రహము, పంచమంలో అంగారగ్రహము, మీ యొక్క భాగ్యస్థానంలో శుక్ర, సూర్య భగవానుడు, కేతుగ్రహము, భాగ్య దశమాలలో బుధగ్రహ సంచారం ఉంటూ ఉన్నది. అయితే ఈ కుంభరాశి వారికి కొంత ఇబ్బందికర పరిణామాలే ఉంటూ ఉన్నాయి. మానసిక ఆందోళన ఉంటుంది. అపనిందలకు ఆస్కారం అధికంగా ఉన్నది. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన, పోని మాట పడాల్సిన సందర్భాలు కూడా ఉండేటువంటి వైనము. అనవసరంగా మిమ్మల్ని దూషించేటువంటి సందర్భాలు ఉంటాయి. జనులు లేదంటే కుటుంబ సభ్యులు అనుకోండి, బంధుమిత్రులు అనుకోండి, ఎవరైనా సరే మీ తప్పేమీ లేకపోయినా మిమ్మల్ని దోషిగా చూపించేటువంటి సమాజం మీకు ఎదురవుతుంది. అటువంటి మనుషులు ఎదురవుతారు. మానసిక ఆందోళన ఇబ్బంది పెడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. తోబుట్టువుల మధ్య ఉన్నటువంటి వాగ్వివాదాలు సర్దుమణుగుతాయి. కుటుంబంలో కొంత చిన్నపాటి కలహ వాతావరణం మాత్రం తప్పదు. సంతాన మూలక సమస్యలు ఎదురవుతాయి. ఈ యొక్క కుంభరాశి వారికి మీ సంతానం మీ మాట వినని సందర్భం, లేదంటే వారికి ధన మూలకంగా ఏదైనా అధికంగా ఖర్చు పెట్టాల్సిన సందర్భం ఎదురవ్వచ్చు. మీరు అతి మంచితనానికి వెళ్ళి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. మీరు అతిగా అనవసరంగా ఎదుటివారు లేదంటే ఎవరైనా సరే మీ బంధుమిత్రులు ఎవరైనా సరే సహాయం అడగకపోయినా మీరు ఎదురెళ్ళి సహాయం చేసి ఇబ్బంది కొని తెచ్చుకుంటారు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకండి. మీ పనిని మీరు మాత్రమే చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది. వ్యాపారాలు ఏవి సజావుగా సాగేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదు. కొంత నవంబర్ నెలలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ధనం మాత్రం మీ చేతికి అందేటువంటి ఆస్కారం లేదు. వ్యాపారస్తులకు కూడా నిస్సత్తువ, నీరసం మాత్రం అలమకొట్టుంది, ఇబ్బంది పెడుతుంది. నిస్సహాయత కూడా అనుకోవచ్చు. ఈ శని భగవానుడి యొక్క వ్యయ ఫలితంతో ఇటువంటి ఫలితాలు కూడా ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి. అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి పరిష్కార మంత్రాన్ని, వీడియో చివరిలో తెలియచేసినటువంటి పరిష్కార మార్గాన్ని, పరిహార ప్రక్రియను ఖచ్చితంగా ఆచరించండి. శుభం చేకూరుతుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి మీ రాశిలోనే వక్ర బృహస్పతి గ్రహం, ద్వితీయంలో రాహువు, చతుర్థంలో అంగారగ్రహం, అష్టమంలో శుక్ర, కేతుగ్రహ, సూర్యగ్రహ సంచారము. ఇక మీ యొక్క ఏకాదశ స్థానంలో శని భగవాన్ స్థితి ఉంటూ ఉన్నది. అయితే ఈ మీనరాశి వారికి పర్వాలేదని చెప్పవచ్చు. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈ సూర్య భగవానుడు నీచలో ఉండి అష్టమంలో ఉన్నారు కాబట్టి కొంత మీకు హెల్ప్ చేసేటువంటి ఆస్కారమే ఉంటుంది. మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. ప్రథమంలో అంతా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొన్ని రోజులకు అన్నీ సర్దుమణుగుతాయి. ఈ యొక్క తులారాశిలో ఉండేటువంటి ఆ సూర్యగ్రహ సంచారంతో మీనరాశి వారికి దూర ప్రయాణాలు కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వారికి శుభపరిణామము. ధన మూలకంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. కళారంగాల వారికి కూడా శుభపరిణామాలు ఉంటాయి. మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. ఇక విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికరంగా సాగుతాయని చెప్పవచ్చు. విద్యార్థులకు నూతన విషయ పరిజ్ఞానానికి అంత ఆస్కారం లేదు, లేదంటే ఏకాగ్రత లోపం ఈ విద్యార్థులను ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాలు, భూ వ్యాపారస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పవు. మీ ప్రాపర్టీ ఏదైనా మీరు సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇది శుభ సమయం. ప్రాపర్టీ అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది, బాగుంటుంది. కొనడానికి మాత్రం అంత అనుకూలంగా లేదు ఈ సమయము. నూతన పెట్టుబడుల్లో కూడా జాగ్రత్త వహించి పెట్టుబడులు పెట్టాలి మీనరాశి వారు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగేటువంటి వైనము. ఉద్యోగ సంబంధిత విషయాలు మాత్రం పర్వాలేదని చెప్పవచ్చు. ప్రభుత్వం నుండి జరగాల్సిన పనులు కొంత వేగవంతం అవటం, లేదంటే ఎప్పుడో నిలిచిపోయిన ఆగిపోయిన పనులకు కొంత పరిష్కార మార్గం లభించేటువంటి సందర్భాలు ఈ తరుణంలో, ఈ నెల రోజుల్లో ఉండేటువంటి వైనము ఈ యొక్క మీనరాశి వారికి. అయితే మొత్తం మీద ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో గొప్ప ఫలితాలు కాకపోయినా పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండటం కోసంగా పరిహార మార్గాన్ని ఆచరించండి, శుభం చేకూరుతుంది. అయితే ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ప్రతి రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియజేసి ఉన్నాము. ఈ యొక్క సూర్యగ్రహ మార్పు త్వరలో ఉంటూ ఉన్నది కాబట్టి ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి సూర్యగ్రహ మార్పు పర్వాలేదని చెప్పవచ్చు. మీన రాశి వారికి కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది. అయితే మిగతా గ్రహాల స్థితిని అనుసరించి మీ రాశులకు ఏ ఏ పరిష్కార మంత్రాలు అవసరమవుతాయి, బీజాక్షర మంత్రాలు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని డిస్క్రిప్షన్లో ప్రతి రాశి వారికి మంత్రాలను తెలియజేస్తాము. ఆ మంత్రాలను చదివేటువంటి ప్రయత్నం చేయాలి ఈ యొక్క 12 రాశుల వారందరూ కూడా. దాంతోపాటుగా సూర్యగ్రహ అనుగ్రహం కోసంగా ఖచ్చితంగా అన్ని రాశుల వారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, అంటే
6 గంటలకు సూర్యోదయం అవుతూ ఉంటే మీరు ముందుగానే నిద్రలేచి సూర్యభగవానుడికి నమస్కరించి 3 సార్లుగా స్వామివారికి అర్ఘ్యాన్ని వదిలి సందర్భాన్ని బట్టి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ సూర్యగ్రహ శ్లోకాన్ని అనుసరించి ఈ శ్లోకంతో 3 సార్లు స్వామివారికి నీటిని సమర్పించటం, ఓం హ్రీం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం, ఇంకా కొంచెం మీరు అవకాశం ఉన్నట్లయితే మీకు ఆజ్యంతో అంటే ఆవు నేతితో 3 వత్తులతో, అవి కూడా ఎర్రటి వత్తులతో సూర్యభగవానుడికి దీపారాధన చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడము, సూర్యగ్రహ మంత్రం చదువుకోవటం, ఓం హ్రీం గృణి సూర్యాయ నమః ఈ మంత్రాన్ని జపించటం 108 సార్లు వీలైతే, లేదనుకుంటే కనీసం 54 సార్లైనా జపించటం. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీతో పాటుగా 6 మిరియాలను దగ్గర ఉంచుకోవటం, మీ హ్యాండ్ బ్యాగ్లో కానివ్వండి, మీ పర్సులో కానివ్వండి, ఒక 6 మిరియాలు దగ్గరగా ఉంచుకోవటం. ఇవన్నీ చేయటం వలన సూర్యగ్రహ అనుగ్రహం లభిస్తుంది, మన కష్టానికి అదృష్టం కలిసి వస్తుంది, మనం పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. అందువలన ఫలితాలు తెలుసుకోవటమే కాదు, ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని, పరిహార ప్రక్రియను ఆచరించాలి. ఎందుకంటే ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే సరిగా లేకపోతే సరిచేసుకోవడం కోసం, అంతేకాని సరిగా లేదు అని చెప్పి అధైర్యపడాల్సిన, బాధపడాల్సిన, ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు. పరిష్కార మార్గం ఉంటుంది. పరిష్కార మార్గాన్ని ఆచరించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు మన వరకు రాకుండా ఉంటాయి, దైవ గ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సన్నిహితులతో కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ కామెంట్ రూపంలో అడగండి, సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా మన ఛానల్లో అనేక రకాల సమస్యలకు పరిష్కార మంత్రాలు, పరిహార మార్గాలను తెలియజేసి ఉన్నాము. ఆ పరిష్కార మార్గాలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ కార్డ్స్లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి, అక్కడి నుంచి కూడా మీరు చూడవచ్చు. సర్వే సజ్జనా సుఖినో భవంతు. గ్రహ గమనం తెలుసుకుందాం, జీవన గమనం మార్చుకుందాం. మీ ఘంటసాల.